అంబేద్కర్ ఏం చెప్పారు? ఎన్నికలు సక్రమంగా నిష్పక్షపాతంగా జరగడం అనేది ప్రజాస్వామ్యానికి పునాది. చట్టసభలకు ఎవరిని పంపించాలని ప్రజల ఇష్టం. అందుకు ఓటు హక్కును వినియోగించుకునే వారికి స్వేచ్ఛ ఉండాలి. కానీ మీరు ఆ స్వేచ్ఛ ఇచ్చారా? మీరేం చేశారు? ఓటర్ల జాబితాతో బంతాట ఆడుకున్నారు. ప్రతిపక్షాల కార్యకర్తలు సానుభూతి పనుల ఓట్లను గంపగుతుగా తొలగించే కుట్రలు చేశారు. వైకాపా వర్గీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నంతగా ప్రజాస్వామ్యాన్ని పొట్టన పెట్టుకున్నారు. ఎక్కడికెక్కడ దొంగ ఓట్ల నమోదుకు పన్నాగాలు పన్నారు. మిమ్మల్ని ప్రజలు చేత్కరించుకుంటున్నా సరే వాలంటీర్లు అంతేవాసులైన అధికారుల సాయంతో అడ్డదారిలో మళ్ళీ గెలిచేందుకు హేయమైన కుట్రలకు తెగబడుతున్నారు. ఎందుకు మన తెలంగాణ ఎలక్షన్లు అయ్యాయి కదా, రామోజీరావు ఎక్కడైనా ఓటేసిన ఫోటో అయినా కనబడింది మీకు? నేను చూడలేదండి. నేను చూడలేదు. ఇప్పుడు మరి ఈ పార్టీలు మహేష్ బాబు చిరంజీవి వీళ్ళందరూ ఎగేసుకుని వస్తే తెగ ఎవరెవరో పడతారు కదా అని ఓటేషన్ లేదు కనుక్కోండి. ఫస్ట్ రాలేదేమో వేసుంటారేమో. ఎడిదే నువ్వు పెద్ద ఓట్ల గురించి పెద్ద ప్రతిరోధ కబుర్లు చెప్తున్నావు కదా, పరమాణం వండే కబుర్లు. మరి ఓటేసి లేదు చెప్పు ఫస్ట్. అంపసే మీద కూర్చొని వస్తే ఒక ట్రాలీలు చేసుకుని నీకు బౌన్సర్లు ఉంటారు కదా, ఎయిర్పోర్ట్లో కూడా మమ్మల్ని అందరినీ పక్క తోసేసి నేను పంపిస్తారు కదా పెద్ద విఐపీ జోన్ క్రియేట్ చేసి పత్రిక ఎట్టిన పాపానికి పచ్చళ్ళమ్మిన పాపానికి. నువ్వు ఎప్పుడైనా ఓటేసినావు? నాకైతే కనబడలేదు. ఏ లేదండి, నాకైతే కనబడలే. బయట అయితే మీడియాలో నేను కూడా చూడలేదు. కానీ వేయలేదా? అందుకే సరే నేను మూలాల నుంచి మాట్లాడతా. ఓటు వేసినవాడికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి ఉంది? అయితే ఓటర్లందరికీ నేను తెలుగుదేశం వాడిని, నేను వైఎస్ఆర్సీపీ వాడిని, అయితే అలా జనసేన వాడు, వీళ్ళు బీజేపీ వాడు, వీళ్ళు కాంగ్రెస్ వాడిని మెల్ల బోర్డులు వేసి ఏమైనా ఎలక్షన్ లైన్లో నిలబడుతున్నాం మనం. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, మనం ఏమైనా బోర్డులు మెల్ల వేసుకుని నేను జనసేన వాడిని, నేను తెలుగుదేశం వాడిని, నేను వైఎస్ఆర్సీపీ వాడిని, కాంగ్రెస్ వాడిని, బీజేపీ వాడిని నేను బోర్డు వేసుకుని ఎలక్షన్లోకి వెళ్తున్నానా? నా ఓటు తొలగించింది అనేది తెలుగుదేశం ఓటుని ఏ ప్రామాణికంతో వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపు, ఓట్ల చేర్పు ఎలక్షన్ కమిషన్ పరివ్యూలోకి వస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం పరివ్యూలోకి వస్తుందా? ఎలక్షన్ పరివ్యూలోనే వస్తుంది. మరి ఇప్పుడు ఈ దీనికి జగన్మోహన్ రెడ్డి తీయించారు కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయొద్దు అంటే నేను అడుగుతున్నాను. ఫస్ట్ నువ్వు ఓటే. రెండోది, నాకు తెలిసినంత వరకు మున్సిపల్ ఆఫీసులో జన్మ మరణాలు రిజిస్టర్ అవుతాయి. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నేను మున్సిపల్ ఆఫీసులో రిజిస్టర్ చేశాను. మా తమ్ముడు కొడుకు పుట్టాడు కాబట్టి నేను అక్కడ రిజిస్టర్ చేశాను. అలాగే నా ఓటు హక్కుని నేను ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన దగ్గర నేను అదే మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకుని నా ఓటు హక్కుని సాధించుకున్నాను. ఇన్ని జరుగుతుంటే నాకు మున్సిపల్ ఆఫీసే కనబడుతుంది. దీనికి నాకు ఎలక్షన్స్ ముందు కూడా ఎలక్షన్ ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషనర్ రిలీజ్ చేస్తాడు. అదే ప్రాతిపదిక మీద వాలంటీర్లు ఎవడైతే కూర్చుంటారో ప్రతి పార్టీ తరఫున వాళ్ళు ఆ లిస్టుతోనే సమన్వయపరుచుకుని ఇంటింటికి తిరుక్కుని టిక్కులు పెట్టుకుని నెక్స్ట్ డే ఓటుకి వెళ్ళినప్పుడు కూడా పలానా బూత్ నెంబర్లో పలానా నాకు ఓటు ఉందని ఇచ్చే స్లిప్తో నేను ఓట్లు వేస్తున్నాను. ఇందులో నాకు తెలిసి అపోజిషన్ పార్టీలు కనబట్లే, రూలింగ్ ప్రభుత్వము కనబట్లే. ఒక మున్సిపల్ ఆఫీస్ చేస్తున్న ఒక ప్రొయాక్టివ్ చర్య ఎలక్షన్ కమిషన్తో అనుసంధానించుకుంది. ఇందులో ఎవడోట్లు ఎవరికి ఎలా తెలుస్తాయి? సరే ఇది అలిగేషన్ నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, నేను దాంట్లో పోను. కానీ ఓటు తొలగిస్తున్నారు, ఓట్లు కొత్తగా చేర్పిస్తున్నారు అనే అలిగేషన్ తెలుగు రాష్ట్రాల్లో 10-15 ఏళ్ళుగా వింటున్నాం. 10-15 ఏళ్ళుగా జన్మ మరణాల రిజిస్ట్రేషన్, ఓటర్ల జాబితా ఇవన్నీ అలిగేషన్ వింటున్నాం. అతను టీడీపీ పైన వచ్చింది, ఇప్పుడు వైసీపీ పైన అటువంటి అలిగేషన్ వస్తుంది. కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు కూడా. సో దానికి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేయడానికి లింక్ ఏంటని పోనీ అది కూడా మాట్లాడదాం సార్. లింక్ చేసే మాట్లాడదాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రకారం అయితే అన్యాయం జరిపి ఆ పెద్ద అఘోర శక్తులన్నీ ఏకమైపోయి చేసిన పనే కదా. మరి దీనికి ప్రధానమంత్రి కూడా బాధ్యత ఉంటుంది కదా. మనందరినీ పాలించేది ఆయనే కదా. మరి ఆయన ఏకంగా రేపు రాముడి విగ్రహమే పెట్టేస్తుండే అక్కడ. ఇదైతే అంబేద్కర్ నిజమైన దేవుణ్ణే పెడుతుండే అక్కడ. దేవుళ్ళ మనిషి ఆయన దేవుణ్ణే పెడుతుండే. చిన్న ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ దానికి పోతాం. చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశారు కేసీఆర్ గారు. తెలంగాణలో కొన్ని లక్షల ఓట్లు మిస్ అయ్యాయని నేను చెప్పడం కదా. ఎలక్షన్ కమిషనర్ సారీ చెప్పారు. రజత్ కుమార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సారీ అని చెప్పారు. అంటే చాలా ఓట్లు తీస్తామని ఆ చేసిన ప్రభుత్వం తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసింది ఇక్కడ. మేము సరే బహుశా అవతల మ్యాచ్ ఆడతాం, ఎక్కడ ఆడం గుర్తులేదు. ఇక్కడైతే భయంతో కూడిన పెరిగితనంతో కూడిన జడ్డి బహుశా గుర్తురాలేదేమో వాళ్ళకి. అప్పుడు సార్ కన్వీనియంట్ ఎక్స్క్యూజెస్ అంటారు. ఓకే.